నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. 30 ఏళ్లు 299 మంది రోగులు, స్టెథోస్కోప్, ఎనస్థీషియా ఇంజెక్షన్, ఓ డాక్టర్ కామరాజ్ సెక్స్ స్కాండల్. ఎలా తప్పించుకొని తిరిగాడు? 3 దశాబ్దాల తర్వాత ఎలా దొరికాడు? ఇంతకీ ఎవరా కీచక డాక్టర్? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. వైద్యు నారాయణో హరి అంటారు. దేవుడి తర్వాత దేవుడిగా వైద్యుణ్ణి గౌరవిస్తారు. కానీ తులసి వనంలో గంజాయి మొక్కల ఓ డాక్టర్ అన్నింటికి తెగించాడు. తెల్లకోటు ముసుగులో చీకటి లొసుగులతో రెచ్చిపోయాడు. మత్తు సూది మాయతో ఎందరో మహిళా రోగులను చెరబట్టాడు. కానీ 3 దశాబ్దాల వరకు ఆ డాక్టర్లో కీచకుడు ఉన్నాడని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. మరి చివరికి ఎలా బోనెక్కాడు? డాక్టర్ అంటే కనిపించే దేవుడు, ప్రాణం నిలబెట్టే దైవస్వరూపుడు. రాత్రైనా పగలైనా ఎలాంటి రోగమైనా 24 గంటలు ప్రజల్ని కాపాడేవాడు నారాయణుడు. అందుకే వైద్యో నారాయణో హరి అంటూ వైద్యులను సమాజం ఎంతగానో గౌరవిస్తుంది. తెల్లకోటు స్టెథోస్కోపు వేసుకున్న మనిషి కనిపిస్తే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ చేతులెత్తి దండం పెట్టాలని అనిపిస్తుంది. ఇప్పటికీ ఎప్పటికీ వైద్యుడి స్థానం శిఖరమే. కానీ ఇలాంటి తులసి వనంలో కొన్ని గంజాయి మొక్కలుంటాయి. అక్కడక్కడ అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. డాక్టర్ అనే మాటకే తలవంపులు తెస్తూ ఉంటారు. పరమ పవిత్రంగా భావించాల్సిన వైద్య వృత్తి ముసుగులో అరాచకాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి చీడపురుగుల్లో ఇతనొకడు, డాక్టర్ కీచక్. ఈ డాక్టర్ కామరాజు లీలలు తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవుతారు. ఇతని దుర్మార్గాల గురించి వింటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుంది. డాక్టర్గా చలామణి అవుతూ కీచకుడి అవతారమెత్తాడు. చికిత్స అందించడంతో పాటు అత్యాచారానికి తెగబడ్డాడు. దాదాపు 30 ఏళ్ల సర్వీసులో 299 మంది రోగుల్ని రేప్ చేశాడు. మీరు విన్నది నిజమే, 299 మందిపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఇందులో మరో షాకింగ్ అంశం ఏంటంటే ఈ 299 మంది బాధితుల్లో అత్యధికులు చిన్నారులే. వైద్యం పేరుతో చిన్నారుల్ని చెరబడతాడు. ఆడపిల్లలు మగపిల్లలన్న తేడా లేదు. చేతికి దొరికిన పిల్లలపై లైంగిక దాడికి తెగబడతాడు. మరో షాకింగ్ విషయం ఏంటంటే అసలు తాము అత్యాచారానికి గురయ్యాం అనే విషయం కూడా పిల్లలకు తెలీదు. ఈ కీచక డాక్టర్ ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు నివ్వెరపోయారు. ఒక డాక్టర్ అయి ఉండి ఇంత పర్వర్టెడ్ ఫెలోనా అని స్టన్ అయ్యారు. ఎందుకంటే ఆ డాక్టర్ ఇంట్లో ఉన్నవి వైద్యానికి సంబంధించిన ఫోటోలు కావు, అన్నీ బూతు బొమ్మలే. 3 లక్షలకు పైగా ఇలాంటి బొమ్మలున్నాయి. 650కి పైగా అశ్లీల వీడియోలున్నాయి. తన పైశాచిక పనులన్నీ రాసుకున్న నోట్బుక్స్ కూడా ఉన్నాయి. ఈ డాక్టర్ కామరాజ్ పేరు జోయల్ లీస్కౌర్నెక్. వయస్సు 74 ఏళ్లు, కాటికి కాలు జాపే వయస్సు. అయితే 30 ఏళ్ల క్రితం ఈ ముసలి డాక్టర్ లెక్కలేనన్ని శాడిస్ట్ పనులు చేశాడు. కొన్ని దశాబ్దాల పాటు ఇతడి నేరాలు ఘోరాలు వెలుగులోకి రాలేదు. కోర్టులో విచారిస్తున్న టైంలో ఈ రేపిస్ట్ లైఫ్ గురించి విని న్యాయమూర్తే కంగు తిన్నారు. కానీ మొదట్లో అత్యాచార ఆరోపణలను ఖండఖండాలుగా ఖండించాడు. తానొక బుద్ధిమంతుణ్ణి అని ఫోజులిచ్చాడు. డాక్టర్ అనే పవిత్రమైన వృత్తిలో ఉండి అలాంటి పాడు పనులు ఎలా చేస్తానంటూ బీరాలు పోయాడు. తన డైరీల్లో తన ఫ్యాంటసీల గురించి రాసుకున్నట్లు కాకమ్మ కబుర్లు వల్లెవేశాడు. కానీ పోలీసుల విచారణలో సేకరించిన వివరాలు లీస్కౌర్నెక్ వాడిన పదాలతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని డైరీలోని చాలా విషయాలు నిజమైనవని అర్థమవుతున్నట్లు కోర్టు అభిప్రాయపడింది. గురుడికి పోలీసుల స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం కక్కేశాడు. చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా ఒప్పుకున్నాడు. అప్పటి వరకు కొన్ని రేప్ కేసులు మాత్రమే ఉన్నాయని భావించిన పోలీసులు అతను చెబుతూ ఉంటే రాసుకుంటూ పోయారు. చివరికి 299 మందిపై ఇతను అఘాయిత్యానికి పాల్పడ్డాడని తేల్చారు. ఫ్రాన్స్కు చెందిన జోయల్ లీస్కౌర్నెక్ బ్రిటానీ అనే ఏరియాలోని ఓ హాస్పిటల్లో సర్జన్గా విధులు నిర్వహించాడు. మొదట్లో మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత బుర్రలో పాడుబుద్ధి మొదలైంది. 30 ఏళ్ల పాటు తన దగ్గరకు వచ్చే రోగులపై దారుణాలు చేశాడు. పేషెంట్లకు మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. వారు పూర్తిగా మత్తులోకి వెళ్లిపోయిన తర్వాత అఘాయిత్యానికి పాల్పడతాడు. మొత్తం 299 మంది బాధితుల్లో ఎక్కువ మంది పిల్లలేనని పోలీసుల విచారణలో తేలింది. చిన్నపిల్లలపై ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు ఈ డాక్టర్ జోయల్. ఏం చేసినా వారికి ఏమీ అర్థం కాదన్న తెంపరితనం, ఎవ్వరికీ చెప్పుకోలేరన్న అహంకారం. దీనికి తోడు పిల్లలపై అట్రాక్షన్తో దారుణాలు చేశాడు. డైరీలో తన పాపాల చిట్టాను తనే రాసుకున్నాడు డాక్టర్ జోయల్. ఇతని డైరీలో ఇలాంటి ఘోరమైన విషయాలు చూసి అధికారులు విస్తుపోయారు. ఎవరెవరిపై లైంగిక దాడి జరిపాడో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ మాజీ సర్జన్ రాసుకున్నాడు. ఏ ఒక్కరి వివరాలు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నోట్ చేసుకున్నాడు. అబ్బాయిలను కూడా వదల్లేదు ఈ కీచక డాక్టర్. బాలికలతో పాటు బాలాలను రేప్ చేశాడని అతని డైరీని బట్టి అర్థమైందని పోలీసులు తెలిపారు.
4 నెలలుగా ఈ కేసులో విచారణను ముమ్మరం చేయగా తాజాగా అతడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టులో ఉన్న అందరూ అయ్యో అనుకున్నారు. 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అతడు అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయస్థానం ముందు ఒప్పుకున్నాడు. ఆ సమయంలో బాధితుల వయస్సు సగటున 11 ఏళ్లు ఉండొచ్చన్నది ఒక అంచనా. ఆలస్యంగానైనా కోర్టులో నేరాలన్నీ ఒప్పుకున్న డాక్టర్ జోయల్ తాను చేసిన ఘాతుకాలపై చాలా విచారం వ్యక్తం చేస్తున్నానని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. తాను చాలా క్రూరమైన పనులు చేశానని, ఆ పిల్లల మనసుకైన గాయం ఎన్నటికీ మానదని తెలిసినా అలా ప్రవర్తించానని చెప్పాడు. వీటన్నింటికీ తనదే పూర్తి బాధ్యతని వివరించాడు. కొన్ని ఘటనలు మాత్రం గుర్తులేవన్నాడు. అటు బాధితుల్లో చాలామందికి ఇతను తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలియదు. జోయల్ డైరీలో తమ పేర్లను చూసే ఈ విషయం తెలుసుకున్నామని తెలిపారు. హాస్పిటల్లోని ఓ గదిలో ఉన్న తన దగ్గరకు డాక్టర్ వచ్చాడన్న ఓ బాధితురాలు బెడ్షీట్లను పైకి లేపారని, అంతా బాగుందో లేదో చెక్ చేస్తున్నట్లు చెప్పాడని, తనపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. 30 ఏళ్ల పాటు పిల్లలపై అత్యాచారకాండ కొనసాగించిన డాక్టర్ జోయల్ను అత్యంత తెలివిగా పట్టుకున్నారు పోలీసులు. అతడి లీలలను ఒక్కొక్కటిగా బయటకు తీశారు. 1000 ఏనుగుల్ని తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లు 3 దశాబ్దాల పాటు ఘోరాలు చేసిన డాక్టర్ జోయల్కు ఒకరోజు పాపం పండింది, కటకటాల వెనక్కి నెట్టింది. ఎవరికీ తెలియడం లేదని పాపాల పర్వం కొనసాగించారు. పిల్లలెవ్వరూ చెప్పుకోలేరని నేరాలు కంటిన్యూ చేశారు. కానీ ఏదో ఒక రోజు పట్టుబడతానని మాత్రం ఊహించలేకపోయాడు. తన దారుణాలకు తానే ఆధారాలు ఇస్తానని కూడా భావించలేకపోయాడు. ఇంతకీ డాక్టర్ జోయల్ లీ ఏ కేసులో అరెస్ట్ అయ్యారు? అతని డైరీలో బయటపడిన మరో షాకింగ్ విషయం ఏంటి? డాక్టర్ జోయల్ లీ ప్రవర్తనపై ఆసుపత్రిలో చాలా మంది వైద్యులు, సిబ్బందికి సందేహాలు కలిగేవి. రోగాలతో ఆసుపత్రికి వచ్చే పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని కొందరు గమనించారు, కానీ బయటపడలేదు. కానీ ఓ నిఘా సంస్థ మాత్రం అతని బ్రౌజింగ్ హిస్టరీని చూసి అనుమానాలు వ్యక్తం చేసింది. పిల్లల వేధింపుల్ని చూపించే వెబ్సైట్లను ఆయన తరచూ చూస్తున్నారని ఫ్రెంచ్ అథారిటీలకు హెచ్చరికలు కూడా చేసింది. వీరి ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. కానీ సదరు ఆసుపత్రి యాజమాన్యాలు మాత్రం పట్టించుకోలేదు. కొందరు సహోద్యోగులు కూడా ఆయన్ను కాపాడే ప్రయత్నం చేశారన్న ఆరోపణలున్నాయి. పిల్లలపై ఇలాంటి దురాగతాలకు పాల్పడకుండా కంట్రోల్ చేసే అవకాశాలు చాలా ఉన్నా హాస్పిటల్ మేనేజ్మెంట్ మాత్రం మిన్నకుండిపోయింది. దీంతో అతని దుశ్చర్యల పరంపర యథేచ్ఛగా కొనసాగింది. డాక్టర్ జోయల్ లీ ఫ్యామిలీకి కూడా ఇతనొక పర్వర్టెడ్ పర్సన్ అని తెలుసు. అంతేకాదు, అతనికి పెడోఫిలియా అనే మానసిక జబ్బు ఉందని కూడా తెలుసు. పెడోఫిలియా అంటే చిన్నారుల పట్ల లైంగికంగా ఆకర్షితులై ఉండడం. ఇలాంటి మానసిక జబ్బు ఉన్నవారు చిన్నారుల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు, లైంగిక దాడులకు పాల్పడుతూ ఉంటారు. అయినా ఆయన కుటుంబం మౌనాన్నే ఆశ్రయించింది. ఒక్కరోజు కూడా నోరు విప్పలేదు. దీంతో దశాబ్దాల పాటు చిన్నారులపై లైంగిక వేధింపులు కొనసాగేందుకు కుటుంబం కూడా ఒక కారణమైంది. అటు హాస్పిటల్ యాజమాన్యం, ఇటు కుటుంబం ఈ కీచక డాక్టర్ను కాపాడుతున్న ఒక ఘటన పాపాల పుట్టను బద్దలు చేసింది. 2017లో డాక్టర్ జోయల్ లీ అకృత్యాలు వెలుగులోకి రావడం మొదలైంది. తన దగ్గరకు వైద్యానికి వచ్చే పిల్లల్ని చెరబట్టే డాక్టర్ ఒకసారి తన పొరుగింట్లో ఉన్న ఓ 6 ఏళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో జోయల్పై కేసు ఫైల్ అయింది. పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో అతనింట్లో సోదాలు చేసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. లెక్కలేనన్ని బూతుబొమ్మల ఫోటోలు, చిన్నారులపై దాడులు, శృంగార వీడియోలు లభించాయి. దీంతో ఇతను ఇంకెంతమంది చిన్నారులపై దాడులకు తెగబడ్డాడో లెక్కలు తీయడం మొదలుపెట్టారు పోలీసులు. ఇంట్లో సోదాల తర్వాత అతను పనిచేస్తున్న ఆసుపత్రికి కూడా వెళ్లారు పోలీసులు. జోయల్ గురించి ఎంక్వైరీ చేశారు. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి ఆయనపై చాలా ఆరోపణలున్నాయని, తమకు అనుమానాలున్నాయని చెప్పారు. ట్రీట్మెంట్ కోసం వచ్చే పిల్లల్ని అసభ్యంగా తాకినట్లు చూశామని కూడా పోలీసులకు వివరించారు. ఒకసారి కేవలం 4 నెలల సస్పెన్షన్ మాత్రమే ఆసుపత్రి యాజమాన్యం విధించిందన్నారు. పెడోఫిలియా అనే మానసిక జబ్బు కూడా అతడికి ఉందని మరికొందరు పోలీసుల దృష్టికి తెచ్చారు. ఆయనకు ఎలాంటి వైద్యం లేదా మానసిక చికిత్సను ఇవ్వలేదని చెప్పారు. అంతేకాదు, 2005లోనే జోయల్ లీపై ఓ దర్యాప్తు సంస్థ ఆసుపత్రి యాజమాన్యానికి సుదీర్ఘమైన లేఖ రాసిందని తెలిపారు. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించిన అంశాలపై అతను ఇంటర్నెట్లో వెతుకుతున్నాడని వెల్లడించారు. దీంతో పోలీసులు తమ విచారణను మరింత విస్తరించారు. డాక్టర్ జోయల్పై మరింత లోతైన దర్యాప్తు చేశారు అధికారులు. అతడి డైరీనే అతడి పాపాల చిట్టాగా మారిందని గుర్తించారు. ఎవరిపై లైంగిక దాడి చేశాడో, ఎంతమందిపై ఎప్పుడెప్పుడు చేశాడో డైరీలో రాసుకున్నాడు డాక్టర్ జోయల్. దీంతో వీటిని కూడా సాక్ష్యాధారాలుగా కోర్టుకు సమర్పించారు అధికారులు. ఈ ఘటన తర్వాత మరో 4 చిన్నారులు కూడా అతడి బాధితులని తేలడంతో 2020లో కోర్టు జోయల్ను దోషిగా తేల్చి 15 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. మొదట్లో ఈ ఆరోపణలన్నీ ఖండించిన డాక్టర్ జోయల్
తర్వాత ఒప్పుకున్నాడు. తన చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నానని స్పష్టం చేశాడు. తాను ఈ విషయంలో అబద్ధాలు ఆడలేనని, తన చర్యల వల్ల వాళ్ళ కుటుంబాలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎంత దారుణంగా ఉంటాయో తనకు తెలుసునని నంగనాచి మాటలు చాలానే వల్లెవేశాడు. ఒకవేళ మరిన్ని కేసుల్లో జోయల్ను దోషిగా తేలిస్తే మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. డాక్టర్ జోయల్ లీ స్కౌర్నెక్పై లెక్కలేనన్ని అభియోగాలున్నాయి. 100కు పైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. 150కి పైగా లైంగిక వేధింపు అభియోగాలు కూడా ఫేస్ చేస్తున్నాడు జోయల్. ట్రీట్మెంట్ కోసం ఆయన దగ్గరకు వచ్చిన చాలా మంది రోగులు ఇప్పుడు పెద్దవారయ్యారు. చికిత్సలో భాగంగా సర్జన్ తమను తాకినట్లు లీలగా జ్ఞాపకముందని గుర్తు తెచ్చుకున్నారు. ఇందులో మరో కీలకమైన విషయం ఏంటంటే బాధితులు విచారణాధికారులను ఆశ్రయించలేదు. విచారణాధికారులే బాధితుల్ని గుర్తించారు. ఒక్కొక్కరి గురించి ఆరా తీశారు. వాటన్నింటినీ రికార్డ్ చేసి న్యాయస్థానానికి సమర్పించారు. ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ కూడా ఇలాగే తుంటరి పనులు చేశాడు. ఒడిశాలోనూ ఓ వైద్యుడు లేడీ పేషెంట్స్ ని చెకప్ పేరుతో చెరపెట్టాడు. ఇలా ఎందరో వైద్యులు ట్రీట్మెంట్ ముసుగులో కామ క్రీడలకు పాల్పడి కటకటాలు లెక్కించారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి కొందరు డాక్టర్లు పాడు పనులకు పాల్పడుతున్నారు. భారత సంతతికి చెందిన ఓ డాక్టర్కు స్కాట్లాండ్ కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇతను కూడా వైద్యం ముసుగులో 35 ఏళ్లు కీచక పనులు చేశాడు. ఇతని పేరు డాక్టర్ కృష్ణసింగ్. నార్త్ లానార్క్ షైర్లో జనరల్ ప్రాక్టీషనర్. ఇతని వృత్తి వైద్యం, ప్రవృత్తి కీచక చేష్టలు. తన వద్దకు వచ్చిన మహిళా పేషెంట్లతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఇతడిపై లెక్కలేనని ఉన్నాయి. కావాలనే ఎక్కడో టచ్ చేసేవాడని, ముద్దాడాడు అని కూడా పోలీసులకు వివరించారు. రొమాంటిక్ మాటలు మాట్లాడేవాడని చెప్పారు. ఇలా చాలామంది బాధితులు ఒక్కొక్కరుగా ధైర్యంగా బయటకు వచ్చి చెప్పారు. సకల ఆధారాలతో కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఈ సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. ఎంతో గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి పాడు పనులకు ఎలా పాల్పడ్డావని వ్యాఖ్యానించింది కోర్టు. వైద్య వృత్తి పవిత్రతను దిగజార్చేలా ప్రవర్తించావని ఆగ్రహం వ్యక్తం చేసింది. పేషెంట్ల నమ్మకాన్ని వమ్ము చేశావని మండిపడింది. తన తప్పేమీ లేదన్న అతడి వాదనలను తోసిపుచ్చింది న్యాయస్థానం. 2018లో కృష్ణసింగ్పై తొలి కేసు ఫైల్ అయింది. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 1983 నుంచి 2018 మధ్య ఎందరో మహిళా రోగుల పట్ల ఇలాగే వ్యవహరించాడు. మొత్తం 54 కేసులు సింగ్పై దాఖలయ్యాయి. ఇందులో 9 కేసుల్లో మాత్రం పక్కా ఆధారాలని సమర్పించలేకపోయారు పోలీసులు. 2 కేసుల్లో మాత్రం ఆయన నిర్దోషిగా తీర్పు వచ్చింది. మిగిలిన కేసుల్లో దోషిగా తేలడంతో 12 ఏళ్ల జైలు శిక్ష కన్ఫర్మ్ అయింది. నార్త్ లానార్క్ షైర్లో వైద్యుడిగా కృష్ణసింగ్కు ఎంతో పేరుండేది. స్థానిక సంస్థలు అనేక అవార్డులతో సత్కరించాయి. వైద్య రంగంలో ఆయన చేసిన కృషికి గాను రాయల్ ఎంబీఈ పురస్కారం లభించింది. కానీ రాను రాను రాజగుర్రం గాడిదైందన్నట్లుగా ఈ డాక్టర్ కృష్ణసింగ్ తనలోని కీచకుణ్ణి బయటకు తీశాడు. వైద్యుడి ముసుగులో నీచపు పనులు చేశాడు. కృష్ణసింగ్ తాను చేసిన నేరాలకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడని విచారణ అధికారులు చెప్పారు. అమెరికా కనెక్టికట్లోని ఈస్ట్ హార్డ్ఫర్డ్లో ఎడ్వర్డ్ అనే డాక్టర్ కూడా ఇలాగే కీచక పనులు చేశాడు. ట్రీట్మెంట్ కోసం తన దగ్గరకు వచ్చిన మహిళా పేషెంట్పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సదరు లేడీ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. లాస్ వెగాస్లోనూ డాక్టర్ మైఖేల్ సైతం కామాంధుడిగా మారాడు. థెరపీ కోసం తన దగ్గరకు వచ్చిన మహిళలను లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కనెక్టికట్లోని ఫార్మింగ్టన్ హిల్స్లో ఓ వైద్యుడిపై ఏకంగా 19 కేసులు నమోదయ్యాయి. వివిధ అనారోగ్య సమస్యలతో తన దగ్గరకు వచ్చే పేషెంట్లపై లైంగిక దాడి చేశాడని అతడిపై ఆరోపణలున్నాయి. ఓ అబ్బాయిపైన లైంగిక దాడి చేశాడని హెన్రిక్ అనే డాక్టర్పై కేసు నమోదైంది. దీంతో డాక్టర్ హెన్రిక్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతైన విచారణ చేసి అనేక కేసుల్ని వెలుగులోకి తెచ్చారు. రండి బాబు రండి అంటూ పేషెంట్లకు వెల్కమ్ చెబుతున్న ఇతను కూడా డాక్టర్ కామరాజే. లాస్ వేగాస్లోని తన క్లినిక్ అడ్డాగా మహిళా పేషెంట్లపై అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలున్నాయి. మత్తుసూది ఇచ్చి సెక్సువల్ అసాల్ట్ చేశాడని కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. ఒడిశాలోనూ ఓ డాక్టర్ కీచక అవతారం ఎత్తాడు. గొప్ప వృత్తిలో ఉన్న వైద్యుడు కామాంధుడిగా మారాడు. వైద్యం కోసం వచ్చిన మహిళా రోగులపై లైంగిక దాడి చేశాడు. బాధ్యత మరిచి మహిళా రోగులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో మహిళపై అలాగే ప్రవర్తించబోయి చావు దెబ్బలు తిన్నాడు. డాక్టర్ కీచక పనులు కటక్లో సంచలనం సృష్టించాయి. సదరు డాక్టర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు. ఇలా చెప్పుకుంటూ పోతే పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు కొందరు కీచక డాక్టర్లు. దేవుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని నిలబెట్టేవారిగా మన్ననలు పొందుతూ ఇలాంటి కీచక పనులు చేస్తున్నారు. ఫ్రాన్స్లో వెలుగులోకి వచ్చిన డాక్టర్ జోయల్ లీ స్కౌర్నెక్ దారుణాలు అందరినీ షాక్కు గురిచేశాయి. అనస్థీషియాలో ఉన్నప్పుడు
వందల మంది రోగులపై వేధింపులకు పాల్పడ్డాడు. చికిత్స అందించడంతో పాటు అత్యాచారానికి తెగబడ్డాడు. దాదాపు 30 ఏళ్ల సర్వీసులో 299 మంది రోగుల్ని రేప్ చేశాడు. ఇందులో అత్యధికులు చిన్నారులే. తాను హేయమైన చర్యలకు పాల్పడినట్లు కోర్టు ముందు స్వయంగా అంగీకరించాడు. దోషులకు కఠినమైన శిక్షలు, రోగుల అప్రమత్తతతోనే ఇలాంటి కీచక డాక్టర్లకు అడ్డుకట్ట వేయడం సాధ్యం.